ఒక్క నిమిషం ఆగండి అన్న, ఒక్క నిమిషం ఆగి. ఒక్క నిమిషం రామరెడ్డి గారు, రైట్ 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 లెట్స్ డిస్కస్ ఒక్క నిమిషం ప్లీజ్ మాట్లాడండి. మధ్యలో ఎవరు మాట్లాడద్దు. సారీ, నేను చెప్తున్నాను. ఇప్పుడు రామరెడ్డి అన్న బాధపడినా, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు బాధపడినా, ఇంకెవరు బాధపడినా, రైతులకు జరుగుతున్న దానికి బాధ ఏదైనా జరుగుతుందంటే కొంతవరకు జరుగుతున్నది. అది వాస్తవం అనేది ఒప్పుకోవాలి. నేనేం పార్టీ కండవాలు వేసుకొని మాట్లాడేదాన్ని కాదు. గతంలో చేసిన పొరపాట్లు జరగకుండా ఉండడానికి ఇల్లు మొత్తం కూలగొట్టి సగబెట్టేదానికి టైం పట్టింది కాబట్టి ఇప్పుడే 2 ఇస్తారా 1 ఇస్తారా అని జరిగిండొచ్చు అనే దానికి కూడా మేము అంత లెవెల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీరు అన్న దాంట్లో ఆదివారం వచ్చింది కాబట్టి 3 రోజులు అనే దాంట్లో కూడా కొంచెం సవరణ జరగాల్సిందే, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఇంత షార్ట్ టైంలో ఇవ్వకుండా కుదరదు, ఎవరికి కూడా జరగదు. పోతే కౌలుదారికి వ్యతిరేకంగా లేకపోతే ఇంతవరకు తీసుకున్న దాంట్లో అసలు వీళ్ళ క్లారిటీ లేదు అని అంటున్నారు కదా, అది చాలా తప్పు. కౌలుదారులు ఎవరు చేస్తారన్నా? రెడ్డి అన్న, మీ రెడ్డి అన్న కదా వాడు చెప్తున్నా. ఎవరున్నా కౌలు ఎవరు చేస్తారన్నా? భూమి లేని నిరుపేదలు, అందులో దళితులే ఎక్కువ ఉంటారు, బడుగు బలహీన వర్గాల వాళ్ళే ఎక్కువ ఉంటారు. వీళ్ళు త్వరలో హాయిగా భూమి ఉన్నోళ్ళు ఇడిచిపెట్టి పోయడమో లేకపోతే చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ భూమిని తీసుకొని కౌలుదారి నష్టపోయిన దానికి ఏమి రాకుండా ఓనర్ రాకుండా పోయింది. ఇప్పుడు రైతుకు సంబంధించినంత వరకు ఉండండి రైతు ఒక్క నిమిషం ఆగండి. రైతులను ఒక్క నిమిషం అన్నాజీ నువ్వు కొట్లాడినా రైతులుగా కొట్లాడుతున్నావు, మేము కొట్లాడినా రైతుల కోసమే చేస్తామంటున్నాము. అందరం కొట్లాడినప్పుడు లొల్లేందుకు? కూర్చొని చర్చించుకుందాము. కావాలని కూడా ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్ పెట్టిద్దాము. మీ అభిప్రాయాలు చెప్పండి. దీనికి సంబంధించినంత వరకు షార్ట్ టైం అయింది, ఇంకా టైం ఎక్స్టెండ్ చేయడానికి పొడిగించబడి ప్రజల తరఫున చెప్పడానికి నాకేం పరిశీలించడం లేదు. ప్రజలు కూడా కోరుకుంటారు అదే. సో ప్రజాభిప్రాయానికి ఎక్కువ ఉంది, ఇంకా కేబినెట్ పూర్తిగా అవ్వలేదు. అందులో ఏమేమి జరిగినాయి అనేది వెయిట్ అండ్ సీ, చూద్దాము. ఏదైనా ఉన్నా మార్పులు చేర్పులు చేయడానికి మాకేం భేషజం లేదు. ఎవరికైతే న్యాయంగా చెందవలసిన వాళ్ళకి చెందించడానికి మేము ఆలోచన చేస్తాము. ఎప్పుడు ఇస్తారు? గతంలో ఇవ్వలేదు, టైంకి పడ్డది, ఆయన రైతు కోసమే ఉన్నాడు అని ఈ వీళ్ళకి ఏదన్నా టీఆర్ఎస్ వాళ్ళకి అనిపిస్తే వాళ్ళకి దేవుడు ఉండొచ్చు కానీ జనాలకు మాత్రం కాదు. రైతు బంధు, దళిత బంధు అన్ని బంధులు పెట్టుకొని వాళ్ళు మాత్రం ఎన్ని వేసుకున్నారో జనాలకు అర్థమైపోయింది. వాళ్ళ మీద కోపంతో కాదు, కాంగ్రెస్ పార్టీ మీద వేశారు, వాళ్ళ మీద కోపంతో వేశారని మీరు అన్నారు. నువ్వు మధ్యలో మాట్లాడనివ్వట్లేదు, నాకు ఇవ్వట్లేదు. వినండి ఒక్క నిమిషం. పుష్పలీల గారు, మీరు చెప్పడంలో అభ్యంతరం ఏమీ లేదు. కాకపోతే ప్రజల తరపున ఉన్నటువంటి అనుమానాలని ప్రశ్నల రూపంలో నా దగ్గర నుంచి ఖచ్చితంగా మీకు చేరవేయాల్సింది. వినండి ఒక్క నిమిషం ఇక్కడ వినండి పుష్పలీల గారు, 1 సెకండ్. ఒక డౌట్ క్రియేట్ అవుతోంది, ఒక అనుమానం క్రియేట్ అవుతోంది. సో ఈ షార్ట్ టైం లో పెట్టేటువంటి ఏవైతే ఈ డెడ్ లైన్స్ ఉంటాయో రైతులు మళ్ళీ రోడ్లపైకి రావాలా, మళ్ళీ లైన్ లో నిల్చోవాలా, మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా? లేకపోతే ఎవరి సైడ్ మాట్లాడుతున్నారు మీరు? ప్రజల సైడ్. నేనేమంటున్నాను, ప్రజల వైపు నుంచి, రైతుల వైపు నుంచి. మేము చెప్పేది బాబు విను, నువ్వు ఛానల్ వ్యక్తిగా మాట్లాడితే పర్వాలేదు, ప్రజల తరఫున అడుకుంటా. ఇంత షార్ట్ టైమా అది టైమా అని ఎవరికి మనకేమి వాళ్ళని కష్టపెట్టాలని ఎవరికి ఉండదు. బేడీలు వేసిన వాళ్ళు వీళ్ళు మర్చిపోయి వీళ్ళు మాట్లాడుతున్నారు. రైతులను పొలాల మీద తీసుకొని అసైన్మెంట్ ల్యాండ్లు ముంచుకున్న వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. సో రైతులకు సంబంధించిన వాళ్ళతో ఏమంటారు, మా బీజేపీ అన్న వాళ్ళు ఫసల్ బీమా పథకాన్ని కనీసం కేసీఆర్ తో ఇంప్లిమెంటేషన్ చేయించలేకపోయినారు. సో ఇవన్నీ మైనస్లు జరిగినాయి గతంలో. ఇప్పుడన్నా కరెక్ట్ గా ప్రభుత్వానికి పార్టీలు పక్కన పెట్టి ఈ 4 ఏళ్ల కాలంలో మీ అభిప్రాయాలను ప్రజలకు సరిపోయేటివని ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అండ్ మీరు కూడా రావచ్చు. కాదు బాబు ఇది ఎప్పుడు ఇస్తారు ఏంటి మరంటే మొత్తం ఖజానా ఖాళీ అయిపోయిందని తెలుసు, ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీరు చూసారా ఎక్కడైనా? లేదులే పాపం ఆయన ఇప్పుడే వచ్చారు ఎందుకు అడుగుదాంలే అనేవాళ్ళు ప్రజలు చాలా అర్థం చేసుకున్న వాళ్ళే ఉన్నారు. అపోజిషన్ వాళ్ళకి ఏముందండి, గతంలో చేసిన తప్పులన్నీ కూడా అసలు ఒక తప్పుడు కనపడట్లేదు వాళ్ళకి. సో నేను అనేది ఏంటంటే, మీరు అన్నట్టు టైం ఇవ్వాల్సిందే, కౌలు రైతులకు ఇవ్వాల్సిందే. మేము ఏదైతే వరంగల్ డిక్లరేషన్ లో మాట్లాడినామో అవన్నీ కూడా ఖచ్చితంగా డెఫినెట్ గా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటదేమో కానీ ప్రజలకు డౌట్ లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. డెఫినెట్ గా కేబినెట్ అదే ఆలోచిస్తుంది. ఇంకేమైనా కావాలని కూడా చేయడానికి ముందుంటాం. రైట్ శేషు సార్, నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి అన్నదే ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ వాతావరణం కనిపిస్తోంది. ఇందాక మన చర్చలోకి వచ్చినట్టు ఒక డెడ్ లైన్, చాలా షార్ట్ టైం డెడ్ లైన్,
ఈ డెడ్ లైన్ లో రైతులందరినీ ఉరకండి, పరిగెత్తండి, అప్లికేషన్లు పెట్టుకోండి అనేటువంటి పరిస్థితి వస్తుందా అన్నటువంటి ఒక భయం కనిపిస్తోంది. సో రైతు భరోసా ఒకవేళ ఈ అప్లికేషన్లో వస్తే వీటన్నిటిని ఎప్పుడు ఆన్లైన్ చేయాలి, ఎప్పుడు వీటిని అప్రూవ్ చేయాలి, ఎప్పుడు వీళ్ళ అకౌంట్లలోకి వెళ్ళాలి. సో ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉన్న తర్వాత మళ్ళీ ఈ కొత్త విధానం ఎందుకు? టెక్నాలజీ కూడా పెరిగింది కదా. సో ఎక్కడ గుట్టలు ఉన్నాయి, ఎక్కడ చెట్లు ఉన్నాయి, ఎక్కడ పుట్టలు ఉన్నాయి, ఇవన్నిటిని జియో ట్యాగింగ్ చేస్తే ఈజీ థింగ్ అది. సో ఇట్లాంటి ఒక ఆలోచన విధానం కాకుండా ఇట్లా ఆవేశమైనటువంటి ఒక విధానంతో వెళ్తోందా, కన్ఫ్యూజన్ లో వెళ్తోందా, ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ చాలా సులభమైన సమాధానాలు ఉన్నాయి. ఒకటి క్లారిఫికేషన్ ఇస్తాను. ఒకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి భార్య ప్రజాప్రతినిధి, వ్యవసాయం చేసే ఆమె, ఐటీ కట్టే ఆమె. రేవంత్ రెడ్డి గారి భార్య అయినంత మాత్రాన ప్రజాప్రతినిధి కాదు. దీంట్లో నిబంధనలు ఏంటంటే, సాగు చేసే భూమికి ఇస్తామంటారు, అభ్యంతరం లేదు. ఐటీ కట్టే వాళ్ళకి ఇవ్వమన్నారు, అభ్యంతరం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వమన్నారు, అభ్యంతరం లేదు. ఈ నిబంధనల పైన అభ్యంతరాలు లేనప్పుడు సమస్య రాదు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, ఇప్పుడు వానాకాలం పంటకి ఇచ్చేటటువంటి దాంట్లో సమస్య రాదు. ఎందుకు రాదు అని అంటే, రాష్ట్రంలో ఉన్న మొత్తం భూమి 1,52,00,000 ఎకరాలు. 1,52,00,000 ఎకరాలు వానాకాలంలో సాగు చేస్తారు అంటున్నారు. 69 లక్షల మంది రైతులకు లబ్ధి జరుగుతుంది. 69 లక్షల మంది రైతులకు ఇస్తామంటున్నారు. బట్ సమస్య వచ్చేదల్లా ఎక్కడ అంటే, వేసంగి కాలంలో వస్తుంది. వేసంగి కాలంలోకి వచ్చేసరకు పంట తగ్గిపోతుంది. ఎంతకు తగ్గిపోతుంది? 89 లక్షల ఎకరాలకు మాత్రమే పంట వస్తుంది అనేటటువంటిది ఒక అంచనా. 31 లక్షల మంది రైతులకు మాత్రమే లబ్ధి దొరుకుతుంది అనేటటువంటిది ఒక అంచనా. అంటే మీకు వానాకాలం సమస్య రాదు. డిక్లరేషన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఖచ్చితంగా వానాకాలం పంటలో పాత ప్రభుత్వం ఎంతమంది లబ్ధిదారులకు శేష్ సార్ చెప్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, రేపు పొద్దున అకౌంట్ లో డబ్బులు పడితే కాంగ్రెస్ వేసినట్టు అనిపిస్తుంది నాకు, నా సెల్ఫ్ గా. ఒక మాట, ఒక క్వశ్చన్ సార్, మీకు మీరు క్లారిటీ ఇస్తారు కదా, మీరు విశ్లేషణలు కూడా క్లారిటీ ఇస్తారని నేను ఏంటంటే, 11,000 కోట్లు రుణాలు 25 లక్షల మందికి ఇవ్వాలి కదా సార్. తర్వాత ఇప్పటికి కూడా బోనస్ రుణాలు తీసుకురాకండి మీరు, మనం రైతు భరోసా అంటే రుణాలు అంటే సార్ అవి కూడా డబ్బులే కదా సార్. ఇప్పుడు పుష్పలీల మేడం గౌరవ ఎక్స్ మినిస్టర్ గారు ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవని చెప్తున్నారు. డబ్బులు లేకపోతే బిఫోర్ ఎలక్షన్ అమలు కాని హామీలు ఎందుకు ఇచ్చారు అనేది ఒక సెంటెన్స్. తర్వాత అమలైతే మరి ఎందుకు కాలేదు? మరి 11,000 కోట్లు నేను క్లారిటీ ఇస్తా. ఇప్పుడు సమస్య వచ్చేది వేసంగి కాలానికి సమస్య వస్తుంది. వేసంగి కాలానికి వచ్చేసరికి లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. దాని మీద కొట్లాడాలి మీరు. అసలు కొట్లాడాల్సినటువంటి అంశాన్ని వదిలిపెట్టి రుణమాఫీలు అది జరిగింది, డబ్బులు లేవు, ఇవన్నీ కాదు. బట్ ఇప్పుడు మనకు వచ్చే వానాకాలం పంటకి మొట్టమొదట రైతు భరోసా ఇస్తారు. ఎంతమందికి ఇస్తారు, ఎంతమంది లబ్ధిదారులు, ఎన్ని ఎకరాలకు ఇస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. డిక్లరేషన్ ఎందుకు తీసుకుంటున్నారో చెప్తాను. డిక్లరేషన్ ఎందుకు తీసుకుంటారంటే, శ్రీకాంత్, ఇది ఒక పొలిటికల్ ప్రాపగేట్ చేసుకునేటటువంటి ఒక అంశం. మీరు గమనించండి, 2024 జనవరిలో ఏం జరిగింది? అభయహస్తము స్కీమ్ కింద 6 గ్యారంటీలు ఎవరెవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళందరి నుంచి ప్రభుత్వం అప్లికేషన్ తీసుకుంది. 1,20,00,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా ఏంటి అని అంటే, మీకు డాటా ఈజ్ పర్ఫెక్ట్లీ అవైలబుల్ ఫర్ రబీ. మీరు రబీకి కావలసినటువంటి పర్ఫెక్ట్ డాటా ఉంది. ఇప్పుడు డిక్లరేషన్ తీసుకునేది ఎందుకు అని అంటే, మేము ఈ పథకాన్ని రెనోవేట్ చేసి అమలు చేస్తున్నాం అంటే ఓన్ చేసుకోవడానికి. కాంగ్రెస్ పార్టీ వైపుకు రైతు భరోసాని తిప్పుకునేటటువంటి కార్యక్రమంలో ఒక డిక్లరేషన్ తీసుకుంటున్నారు. మనకేం డౌట్ వస్తుంది? ఈ డిక్లరేషన్ పెట్టడం వల్ల ఈ 3 రోజుల్లోనే అప్లికేషన్ పెడతామా అనే డౌట్ వస్తుంది. అప్లికేషన్ పెట్టినా పెట్టకపోయినా నాకున్నటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా ఈసారి 69 లక్షల మందికి ఇస్తారు, 1,52,00,000 ఎకరాలకు ఇస్తారు. బట్ సమస్య ఎప్పుడు వస్తుంది తెలుసా? రైతులకు నష్టం ఎప్పుడు జరుగుతుంది తెలుసా? సాగు చేసేటటువంటి భూమికి మాత్రమే అనే నిబంధన వేసంగి కాలానికి వచ్చేసరకు గణనీయంగా పంట తగ్గుతుంది, గణనీయంగా లబ్ధిదారుల సంఖ్య జరుగుతుంది. అది జరగకుండా డిమాండ్ చేయాలి కాంబోజీ. మీరు అది చేయటంలే. కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి ఒక ట్రాప్ లో మీరు పడిపోయి రైతులకు మేలు చేయలేకపోతున్నారు. బట్ ఐ డిమాండ్, నేను అడుగుతున్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వేసంగి కాలంలో కూడా 1,52,00,000 ఎకరాల భూమికి ఇవ్వాలి,
69 లక్షల మంది రైతులకి ఇవ్వాలా. కానీ ఏం జరుగుతుంది, లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించేసి ఇచ్చేటటువంటి డబ్బులు కూడా 6,000 కోట్లకే పరిమితం అవుతుంది. కాంబోజీ మీరు అక్కడ డిమాండ్ చేయండి. అంటే దరిదాపు 22,000 కోట్లు ఇవ్వాల్సిన దగ్గర ఈ సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని లిమిటింగ్ చేసుకుంది 17,000 కోట్ల రూపాయలకు మాత్రమే. బట్ అక్కడ రైతుకు నష్టం జరుగుతుంది. మీరు ఇవన్నీ చిన్న చిన్నవి పట్టించుకొని అసలు సమస్యని పక్కన పెడుతున్నారు. సార్ ఒక మాట ఏంటంటే సార్, మీరు ఇచ్చిన క్లారిటీలో చాలా విపులంగా ఉంది. నేనేమంటున్నానంటే 1,52,00,000 ఎకరాలు కాకుండా నేను ఇంకా ఎక్స్ట్రా 25 లక్షల రూపాయలు యాడ్ చేస్తున్నా. 25 లక్షల ఎకరాలు ఉంది, అది ధరణిలో లేదు, గవర్నమెంట్ దగ్గర డేటా లేదు, ఆ అంశం రావాలి. ఇంకొక అంశం ఏంటంటే అసైన్డ్ భూములు దున్నుకుంటున్నారు, అది ధరణిలో లేదు. ఇనాములు దున్నుకుంటున్నారు, అది లేదు. ఇంకొక అంశం ఏంటంటే మీరు చెప్పిన నేను ఏకీభవిస్తున్నా. కాంగ్రెస్ వదిలిపెట్టు. సార్ మీరు చెప్పారు ఏంటంటే 7,500 కోట్లకి వెళ్ళి 6,000 కోట్లకు కుదిస్తున్నారు, దాని మీద అంశం పెట్టమన్నారు. నేను ఆ అంశాన్ని మీరు ఏకీభవిస్తున్నారు, మీరు వాస్తవం చెప్పారు. కానీ ఇక్కడ 8 నెలల క్రాపు 14 లక్షల ఎకరాలకు ఉంటుంది. అది పసుపు అయినా, కంది అయినా, జొన్న అయినా, దాదాపు పొగాకు అయినా, ఇంకా ఫామ్ ఆయిల్ తోట అయినా అది ఉంటుంది. దానికి 2కి ఇతర 1కి ఇతర అట్లా మనం తీసేయడానికి లేదు సార్. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో విశ్లేషణ బాగుంది, కొంత కాంగ్రెస్ ఫేవర్ కూడా ఉంది. ఎందుకంటే అన్నారు కదా సార్ వాళ్ళు, నేనే కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదు రాలేదని అట్లా అనిపిస్తుంది జన. ఇప్పుడు నేను ఏమంటే ఐఎన్టీసీ వ్యూవర్స్ ఏం చూస్తారంటే ఎవరు ఏ అంశాల మీద చర్చించారు, రైతులకు ఏం బెనిఫిట్ జరిగింది, అసలు వాస్తవాలు ఏంటంటే గ్రహిస్తారు. నా అంశం నేను చెప్తా, మీ అంశం మీరు చెప్తారు. ఎవరి అంశాలు వాళ్ళు చెప్పాల్సిందే. ఇంకొకటి ఏంటంటే గౌరవ అక్క ఎక్స్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఖజానా మొత్తం ఖాళీ అయింది, ఇల్లు మొత్తం కూలిపోయింది, ఇక మేము కట్టుకునేసరికే వచ్చిర్రంటే అసలు గౌరవ కేసీఆర్ గారు పెట్టినటువంటి రైతు బంధు మీదే కదా ఇవాళ జరిగే చర్చ. ఇంప్లిమెంటే మోడీ గారు చేశారు, మీరు రేవంత్ రెడ్డి గారు చేస్తారు. మీరు ఇస్తాం, మేము ఏకీభవిస్తాం, మేము స్వాగతిస్తాం. కానీ మేమేమంటున్నామంటే మీ చట్టంలో లొసుకులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇప్పుడు సాదా బైనామా ఉన్నది, తర్వాత 38A వస్తుంది, దాని మీద క్లారిటీ రావట్లేదు. గౌరవ చేసారే చెప్పాలి ఇది ఏంటంటే, ఎందుకంటే చట్టంలో చాలా లొసుకులు ఉన్నాయి. రైట్ వస్తా పుష్ప మీ దగ్గరకు వస్తా, ఒక చిన్న బ్రేక్